హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇందాకే లేచినండి. ఇప్పుడు నేను మిల్క్ తాగి వెళ్ళాలి పనికి. వెళ్ళి ఇవాళ నాకు అరటి పండు పెట్టారు, ప్లస్ 2 పార్లేజీ. రేపటి నుంచి పార్లేజీ బంద్ చేయాలి. బంద్ చేసి అన్నం తినుకుంటూ పోవాలి డైలీ పార్లేజీ. సో నేను ఇప్పుడు వర్క్కి వెళ్తున్నా అండ్ పాలదాయి బనానా తినేసి అయితే వెళ్తున్నా. ఇది నా బైక్ ఇక్కడనే ఉంది. లాస్ట్ నైట్ ఇక్కడనే పార్కింగ్ చేసినట్టు. గల్లీలో వర్క్ నడుస్తుందని డైలీ బయటనే పార్క్ చేయడం జరుగుతుంది. అండ్ బయట పార్క్ చేయడం వలన మొత్తము బైక్ అనేది ఖరాబ్ అయిపోతుంది గైస్. సో యాక్చువల్లీ బేసికలీ ఖరాబ్ ఏమవుతుందంటే మొత్తం దుమ్ము పడుతుంది. ఇంకోటి మొత్తం స్క్రాచెస్ చేస్తున్నాయి పిల్లీలు. ఇగో ఇది మొత్తం ఖరాబ్ చేసినది. మొత్తం వాటి గోళ్ళతోటి మొత్తం గీరుతున్నాయి సీట్ని. ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం దుమ్మే పడుతుంది బైక్కి. ఇప్పుడు నేను పనికి వెళ్ళి ఫస్ట్ ప్రొద్దున పని చేసి ఊబర్ కొట్టాలి డైలీ డే మొత్తం అంతే. ఇప్పుడే వర్క్ అయితే అయిపోయింది. నేను ఊబర్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. దేవుని దయ వల్ల, అమ్మవారి తల్లి దయ వల్ల మనకు ఆర్డర్స్ అయితే మంచిగా పడాలి. అండ్ ఇంకొకటి పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటా నేను. మోస్ట్లీ అయితే లేదు. 47 ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాను. కొంచెం ఉంది, ఒక సెట్ అవుతుంది. ఒక 100-200 దాకా కొట్టేదాకా వస్తే చాలు. నా దగ్గర ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఒక 140 అవి ఇప్పుడు చేసుకోవాలి. ఆ ఆర్డర్ని కంప్లీట్ చేసుకొని ఇంకో ఆర్డర్ తీసుకొని వచ్చిన పార్సల్ ఇది. అంతకుముందు నాకు ఒక 450 ఆర్డర్ పడ్డది. కాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేసినుండే, వెయిట్ చేయలేదు. అండ్ నేను పిక్ చేసుకొని వచ్చిన పార్సల్. దీనికి నాకు 77 రూపీస్ వస్తున్నాయి. అండ్ ఇది దగ్గరలోనే, అందుకనే పిక్ చేసుకున్నా. ఇది టవర్ పెద్దగా ఉంది బిల్డింగ్. నన్ను ఆ మెయిన్ గేట్ నుంచి దోలియలేదు. ఇక్కడ ఏదో వెనక నుంచి గేట్ ఉందట, ఇక్కడ ఉందో ఏమో తెలియదు. సో అక్కడ నుంచి వెళ్ళాలి. మేబీ అదే కావచ్చు. ఇతను వెళ్తుండు కదా. ఇది నాకు తెలిసిన వన్నంలో మొత్తం పన్నుల కోసమే. 1304 పార్సల్ పికప్. ఊబర్ పార్సల్ పిక్ చేసుకున్నా. ఇది టిఫిన్ 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, 11 minutes. అండ్ ఇది తొందర ఇచ్చేసి నేను ఏదైనా తింటా. నాకు ఆకలి అవుతుంది. లాస్ట్ నైట్ ఏం తినలేదు, సీదావే వండుకున్నా. ఆకలి అవుతుంది. అండ్ వెనక మర్రి చెట్టు ఉన్నది కదా, సూపర్ ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. అది పెద్దగా కూడా ఉంది, బాగుంది. అది పార్సల్ ఇచ్చిన ఆర్డర్ ఇక్కడనే పడ్డది. సో యా, నాకు నిద్ర కూడా వస్తుంది. ఇప్పుడు ఏం ఆర్డర్స్ అయితే పడలేదు ఇంకా. సో నేను ఇక్కడ ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ ఉంటే తిననీకి వెళ్తా. వెళ్ళి ఏదన్నా ఇడ్లీ లేదా వడాన్ అన్న తినేసి మళ్ళీ వర్క్ మీద ఉంది. ఈవినింగ్ వరకు 1000 అయినా సరే పర్లేదు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి నేను వర్క్ చేసుకుంటాను. నైట్ ఇంటికి వెళ్ళినాక నేను అయితలేదు వర్క్. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి తినేసి వర్క్ ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్ చేసి ఇంకా వేరే ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవాలి. ఫస్ట్ నేను ఏదైనా తింటా. ఇప్పుడు వడాన్ అన్న ఇడ్లీ అన్న. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత అయినా నేను మీకు చూపిస్తాను. ఓన్లీ 2 ఆర్డర్స్ పెట్టినా 125 అయినాయి. వెళ్ళాలి ఇప్పుడు పొట్టు కొట్టాలి. ఇవాళ కూడా నేను నాకు కావాలి. ఇడ్లీ తింటున్నా, సూపర్ ఉంది. ఇప్పుడే ఒక ఆర్డర్ కంప్లీట్ చేసిన 171. అండ్ ఈరోజు 12:14 అవుతుంది. టైం వచ్చేసి 3:44 అయింది. సండే కదా, ఎక్కువ ఆర్డర్స్ పడతలేవు. అండ్ నాకు కూడా ఓవర్ వస్తుంది. అప్పటి వెయిట్ చేసుకుంటా ఈవినింగ్ అండ్ నైట్ అయితే ఫుల్ పడతాయి. చూస్తా ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి నేను మరి టెక్నిక్ వచ్చేపు రెస్ట్ తీసుకొని ఉన్నా రైడ్స్కి వెళ్తా. ఎటైతే చూద్దాం. బ్లాగ్ అయితే ఎడిట్ చేసిన. ఫైనల్ ఇది ఎక్స్పోర్ట్ అయిపోయింది. 32 seconds ఉంది ఇంకా. అండ్ ఇది బ్లాగ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను రంజాన్ ఎడిటింగ్ చేయాలి. మమ్మీ తింటావు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నార్మల్గా ఎడిట్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ ఇన్ కేస్ ఒకవేళ నైట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తాను. రంజాన్ని ఆకలి అవుతుంది నాకు.